హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ದೇವರ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರ ಉಂಟಾಗಲಿ. దేవుని యొక్క వాక్యంలో నుండి 1 కొరింథీ 2వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. ನಾವು ದೇವರ ಜೀವವುಳ್ಳ ಮಾತುಗಳಿಂದ 2ನೇ ಕೊರಿಂಥದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 2ನೇ ಅಧ್ಯಾಯದ ಕೆಲವು ವಚನಗಳನ್ನು ನೋಡೋಣ. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. ನಾವು ಮೊದಲನೆಯ ಕೊರಿಂಥದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 9ನೇ ವಚನವನ್ನು ನಾವು ನೋಡೋಣ. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. ಇಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿರ್ತದೆ, ಆದರೆ ಬರೆದಿರುವ ಪ್ರಕಾರ ದೇವರು ತನ್ನನ್ನು ಪ್ರೀತಿಸುವವರಿಗಾಗಿ ಸಿದ್ಧ ಮಾಡಿರುವಂಥದ್ದೆಲ್ಲವನ್ನು ಕಣ್ಣಿಗೂ ಕಾಣಲಿಲ್ಲ, ಕಿವಿ ಕೇಳಲಿಲ್ಲ, ಅದರ ಭಾವನೆಯು ಮನುಷ್ಯನ ಹೃದಯದಲ್ಲಿ ಹುಟ್ಟಲಿಲ್ಲ. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రములు నాయన. మీరు మాతో మాట్లాడమని అడుగుతున్నాం. నీ వాక్యము వెల్లడి అగుటతోడిన వెలుగు కలుగును. అది మా లాంటి తెలివి లేని వారికి తెలివి కలిగించునయా. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాం రండి నీ వాక్యం పిలుపునిస్తున్నది. నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు నీ వాక్యం తెలియజేస్తున్నది కదా ప్రభా. కనుకనైనా నీ వాక్యమును, నీ వాక్య జ్ఞానమును మేము కలిగి ప్రభా, ఏది కూడా నష్టపోకుండా ప్రభా సమస్తాన్ని ఉపయోగించుకునేటువంటి వారుగా మాకు సహాయం చేయమని, జ్ఞానమును ప్రత్యక్షతయును గల ఆత్మను మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చాలా సందర్భాల్లో ఈ 9వ వచనం మాత్రము చదివి మనం ఒక ముగింపులోనికి, ఒక నిర్ధారణలోనికి వచ్చేస్తూ ఉంటాం. ಬಹಳಷ್ಟು ಸಾರಿ ಈ 9ನೇ ವಚನವನ್ನ ನಾವು ಓದಿ ಅದನ್ನ ಮುಗಿಸಿಕೊಂಡು ನಮ್ಮಲ್ಲಿ ನಾವೇ ಒಂದು ನಿರ್ಧಾರಕ್ಕೆ ಬರ್ತೇವೆ. ఏమని రాయబడి ఉన్నది అక్కడ అంటే, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. ಅಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದ್ದೇನೆಂದರೆ, ದೇವರನ್ನ ಪ್ರೀತಿಸುವವರಿಗೋಸ್ಕರ ದೇವರು ಏನನ್ನ ಸಿದ್ಧ ಮಾಡಿದ್ದಾನೋ ಅವು ಕಣ್ಣಿಗೆ ಕಾಣಲಿಲ್ಲ, ಕಿವಿಗೆ ಕೇಳಿಸಲಿಲ್ಲ, ಮನುಷ್ಯನ ಹೃದಯದಲ್ಲಿ ಅದರ ಭಾವನೆಗಳುಂಟಾಗಲಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ. దేవుణ్ణి మీరు ప్రేమిస్తున్నారా? ನೀವೆಲ್ಲರೂ ದೇವರನ್ನ ಪ್ರೀತಿಸ್ತಾ ಇದ್ದೀರಾ? మరి మనం దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే దేవుడు మన కొరకు కొన్ని విషయాలను, కొన్నిటిని సిద్ధపరిచాడని వాక్యం చెప్తున్నది. ಲೇಖನವು ಸ್ಪಷ್ಟವಾಗಿ ಹೇಳ್ತಕ್ಕಂಥ ಮಾತೇನೆಂದರೆ, ನಾವು ದೇವರನ್ನ ಪ್ರೀತಿಸುವುದಾದರೆ ದೇವರು ಕೆಲವೊಂದು ವಿಷಯಗಳನ್ನ, ಕೆಲವೊಂದು ಮಾತುಗಳನ್ನ ನಮಗೋಸ್ಕರ ಸಿದ್ಧಪಡಿಸಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ. ఆ సిద్ధపరిచినటువంటి విషయాలు ఎలా ఉన్నాయి అంటే, కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు. ಆ ದೇವರು ನಮಗೋಸ್ಕರ ಸಿದ್ಧಪಡಿಸಿರ್ತಕ್ಕಂಥ ಜೀವವುಳ್ಳ ಮಾತುಗಳು ನಮ್ಮ ಕಣ್ಣಿಗೆ ಕಾಣಲಿಲ್ಲ, ನಮ್ಮ ಕಿವಿಗೆ ಕೇಳಿಸಲಿಲ್ಲ, ನಮ್ಮ ಹೃದಯಕ್ಕೆ ಅವು ಗೋಚರವಾಗಲಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ. ఈ వచనము మనం ఏం చేస్తున్నాము అంటే, దీంతోనే ఒక నిర్ధారణకు వచ్చేసి, అవును దేవుడు ఏవి సిద్ధపరిచాడు అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు గనుక నాకు తెలియవు అనేటువంటి ఒక నిర్ధారణకు వస్తున్నారు. ನಾವು ಈ ವಚನವನ್ನು ಓದಿಕೊಂಡು ದೇವರು ನಮಗೋಸ್ಕರ ಸಿದ್ಧಪಡಿಸಿರ್ತಕ್ಕಂಥ ಮಾತುಗಳು ನಮ್ಮ ಕಣ್ಣಿಗೆ ಕಾಣಲಿಲ್ಲ, ಕಿವಿಗೆ ಕೇಳಿಸಲಿಲ್ಲ, ನಮ್ಮ ಹೃದಯಕ್ಕೆ ಗೋಚರವಾಗಲಿಲ್ಲ, ಆದ್ದರಿಂದ ನನಗೆ ಅರ್ಥವಾಗಲಿಲ್ಲ ಎಂಬ ನಿರ್ಣಯಕ್ಕೆ ಬರ್ತೇವೆ. ఏదైనా సగం మాత్రమే చదివితే సగం సత్యం చాలా ప్రమాదకరం. ಯಾವುದನ್ನಾದರೂ ನಾವು ಅರ್ಧಂಬರ್ಧ ಓದಿದ್ದಾದರೆ ಅರ್ಧ ಸತ್ಯವು ಅದು ಬಹಳ ಪ್ರಮಾದಕರವಾದದ್ದು ಎಂಬುದಾಗಿ. ఎందుకు అంటే తర్వాత వచనము చాలా ప్రాముఖ్యమైనది. ಯಾಕೆಂದರೆ ಇದರ ನಂತರ ಬರೆದಿರ್ತಕ್ಕಂಥ ವಚನಗಳು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾದವು. 10వ వచనం ఏం చెప్తున్నా చూడండి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు, ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ನೋಡಿ, ಅಲ್ಲಿ 10ನೇ ವಚನದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ಮಾತೇನೆಂದರೆ, ನಮಗಾದರೂ ದೇವರು ತನ್ನ ಆತ್ಮನ ಮೂಲಕ ಅದನ್ನು ಪ್ರಕಟಿಸಿದನು, ಆ ಆತ್ಮನು ಎಲ್ಲ ವಿಷಯಗಳನ್ನು, ದೇವರ ಅಗಾಧವಾದ ವಿಷಯಗಳನ್ನು ಕೂಡ ಪರಿಶೋಧಿಸುವವನಾಗಿದ್ದಾನೆ. సరే, ఈ 10వ వచనములో మనకైతే అనే మాట ఉన్నది కదా. ఎవరు అక్కడ మనము అంటే? ಇಲ್ಲಿ 10ನೇ ವಚನದ 10ನೇ ವಚನ ಯಾವ ಮಾತಿನಿಂದ ಆರಂಭವಾಗ್ತದೆ ಅಂದರೆ, ಅಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿರ್ತದೆ ನಮಗಾದರೋ ಎಂಬುದಾಗಿ. ನಮಗಾದರೋ ಅಂದರೆ ಯಾರಿಗಾದರೂ.
మనకైతే అంటే ఇక్కడ ఎవరు, ఆ మనము ఎవరు? ಇಲ್ಲಿ ನಮಗಾದರೂ ಎಂಬುದಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿರ್ತದೆ. ಆ ನಮಗೆ ಅಥವಾ ನಾವು ಯಾರು ಎಂಬುದಾಗಿ. లోకమా, దేవుని నమ్మినటువంటి ప్రజలు, లేదా దేవుని యందు విశ్వాసం ఉంచిన మనము క్రైస్తవులము అని చెప్పొచ్చు. ಇಲ್ಲಿ ಕೆಲವರು ಹೇಳಿದ್ರು, ದೇವರಲ್ಲಿ ನಂಬಿಕೆ ಇಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ಪ್ರಜೆಗಳು ಅಥವಾ ದೇವರಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತ ಜನಗಳೆಂಬುದಾಗಿ. చూసారా స్పష్టంగా ఏమున్నది అంటే, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ಇಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿರ್ತದೆ, ನಮಗಾದರೂ ದೇವರು ತನ್ನ ಆತ್ಮನ ಮೂಲಕ ಅವುಗಳನ್ನ ಪ್ರಕಟಿಸಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ಆ ಆತ್ಮ ದೇವರ ಅಗಾಧವಾದ ವಿಷಯಗಳನ್ನು ಕೂಡ ಪರಿಶೋಧಿಸುವವನಾಗಿದ್ದಾನೆ. అయితే చాలామంది కేవలం 9వ వచనానికి మాత్రమే వాళ్ళు చదివి దాని నుండే ఒక నిర్ధారణకు వచ్చేసి, దేవుడు నా కొరకు సిద్ధపరిచినవి నాకు తెలియదు, నేను తెలుసుకోలేను అనేటువంటి వారుగా మిగిలిపోతూ ఉన్నారు. ಬಹಳಷ್ಟು ಜನ 9ನೇ ವಚನವನ್ನೇ ಮಾತ್ರವೇ ಧ್ಯಾನಿಸಿಕೊಂಡು ಅಲ್ಲಿಗೆ ಮುಗಿಸಿ, ದೇವರು ನನಗೋಸ್ಕರ ಸಿದ್ಧಪಡಿಸಿರುವುಗಳನ್ನು ನನಗೆ ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳಲು ಸಾಧ್ಯವಿಲ್ಲವಾದ್ದರಿಂದ ನನಗೆ ಅದು ಅರ್ಥವಾಗುವುದಿಲ್ಲ ಎಂಬ ನಿರ್ಣಯಕ್ಕೆ ಬರ್ತಾರೆ. అయితే దేవుని యొక్క వాక్యం ఏమంటున్నది అంటే, నా ప్రజలు డబ్బు లేక నశించట్లేదు, లేదా వనరులు లేక నశించట్లేదు, ఈ లోకంలో పలానాది లేక నశించట్లేదు అని చెప్పలేదు, కానీ నా ప్రజలు జ్ఞానము లేక నశించుచున్నారు అని దేవుని యొక్క వాక్యం అంటున్నది. ದೇವರ ಮಾತುಗಳು ಹೇಳ್ತಕ್ಕಂಥ ವಿಷಯವೇನೆಂದರೆ, ನನ್ನ ಪ್ರಜೆಗಳು ಹಣವಿಲ್ಲದೆ ಅವರು ನಶಿಸಿ ಹೋಗುತ್ತಿಲ್ಲ, ಅಥವಾ ಸಂಪತ್ತುಗಳಿಲ್ಲದೆ ಅವರು ನಶಿಸಿ ಹೋಗುತ್ತಿಲ್ಲ, ಅಥವಾ ಇತರೆ ಕೊರತೆಗಳಿಂದಾಗಿ ಅವರು ನಶಿಸಿ ಹೋಗುತ್ತಿಲ್ಲ. ಬದಲಾಗಿ ದೇವರ ಮಾತುಗಳು ಅಂದರೆ ದೇವರ ವಾಕ್ಯವಿಲ್ಲದೆ ಅವರು ನಶಿಸಿ ಹೋಗುತ್ತಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತದೆ. ఎందుకు జ్ఞానము లేకుండా పోతున్నది అంటే, ఇదిగో ఇటువంటి వచనాలను కేవలం కొంచెం మాత్రమే చదివేసి ఇక నాకేమీ తెలియదు, దేవుడు నాకు బయలుపరచడు అని అనుకుంటూ ఉన్నాం. ಯಾಕೆ ಕೊರತೆ ಉಂಟಾಗ್ತಿದೆ ಅಂದರೆ, ಈ ರೀತಿಯ ವಚನಗಳನ್ನು ಸರಿಯಾಗಿ ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳದೆ ಅರ್ಧಂಬರ್ಧವಾಗಿ ಅವುಗಳನ್ನು ಓದುತ್ತಾ ನಾವು ಅಲ್ಲಿಗೆ ನಿಂತು ಹೋಗ್ತಾ ಇದ್ದೇವೆ. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ಅಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿರ್ತದೆ 10ನೇ ವಚನದ ಮೊದಲನೆಯ ಭಾಗದಲ್ಲಿ, ನಮಗಾದರೂ ದೇವರು ತನ್ನ ಆತ್ಮನ ಮೂಲಕ ಅವುಗಳನ್ನು ಪ್ರಕಟಿಸಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ. మరి ఎందుకు కంటికి కనబడకుండా, చెవికి వినబడకుండా, హృదయానికి గోచరం కాకుండా చేశాడు? డైరెక్ట్గా తెలిసేలాగానే చేసి ఉంటే బాగుండే కదా. ಆದರೆ ನಮಗೊಂದು ಪ್ರಶ್ನೆ ಉಂಟಾಗಬಹುದು, ಯಾತಕ್ಕೋಸ್ಕರ ದೇವರು ಕಣ್ಣಿಗೆ ಕಾಣಿಸದಂತೆ, ಕಿವಿಗೆ ಕೇಳಿಸದಂತೆ, ನಮ್ಮ ಹೃದಯಕ್ಕೆ, ನಮ್ಮ ಹೃದಯ ಆಲೋಚನೆಗಳಿಗೆ ಗೋಚರವಾಗದಂತೆ ಮಾಡಿದನೆಂಬುದಾಗಿ. అయితే దేవుడు దాచి ఉంచాడు, కానీ నీ కొరకు దాచి ఉంచాడు, కానీ నీ నుండి దాచి ఉంచలేదు. ದೇವರು ನಮಗೋಸ್ಕರ ಅಂದರೆ ನಿಮಗೋಸ್ಕರ ದೇವರು ಬಚ್ಚಿಟ್ಟಿದ್ದಾನೆಯೇ ಹೊರತು ಅದನ್ನು ದೇವರು ನಿಮಗೋಸ್ಕರ ನಮಗೋಸ್ಕರ ಮರೆಮಾಚಲಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ. మన పిల్లల కోసం మనము ఆస్తిపాస్తులు, ఇల్లు అన్ని సంపాదిస్తాం. ನಮ್ಮ ಮಕ್ಕಳಿಗೋಸ್ಕರ ನಾವು ಆಸ್ತಿಪಾಸ್ತಿಗಳನ್ನು, ಮನೆಗಳನ್ನು ನಾವು ಸಂಪಾದಿಸ್ತೇವೆ. కానీ సమయం వచ్చేంత వరకు వారి నుండి దాన్ని ఏం చేస్తాం? మనం దాచిపెడతాం. ನಾವೇನು ಮಾಡ್ತೇವೆ ಅಂದರೆ, ತಕ್ಕ ಸಮಯವು ಬರುವವರೆಗೂ ಕೂಡ ನಾವು ಅದನ್ನ ಅವರಿಂದ ಬಚ್ಚಿಡ್ತೇವೆ. వాళ్ళ కోసం మనం దాచిపెడుతున్నామా, వాళ్ళ నుండి వాళ్ళకు అందకుండా దాచిపెడుతున్నామా? ನಾವು ಅವರಿಗೋಸ್ಕರ ಅದನ್ನ ಬಚ್ಚಿಡುತ್ತಿದ್ದೇವಾ, ಅಥವಾ ಅವರಿಗೆ ಸಿಗದಂತೆ ನಾವು ಅದನ್ನ ಬಚ್ಚಿಡ್ತಾ ಇದ್ದೇವಾ? చెప్పండి. వాళ్ళ కోసమే దాచిపెడుతున్నారా, వాళ్ళకు అసలు దొరకకూడదు జీవితంలో దాచిపెడుతున్నారా? ಹೇಳಿ. ಅವರಿಗೋಸ್ಕರ ನಾವು ಬಚ್ಚಿಡ್ತಾ ಇದ್ದೇವಾ, ಅಥವಾ ಜೀವನದಲ್ಲಿ ಅವರಿಗೆ ಸಿಗಲೇಬಾರದು ಎಂಬುದಾಗಿ ಎಂಬ ಉದ್ದೇಶದಿಂದ ನಾವು ಬಚ್ಚಿಡ್ತಾ ಇದ್ದೇವಾ? అందరము వారి కోసమే కదా. ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಬಚ್ಚಿಡುವುದು ಅವರಿಗೋಸ್ಕರವೇ ಅಲ್ಲವೇ? దేవుడు కూడా మన కోసమే దాచిపెట్టాడు, కానీ మన నుండి దాచిపెట్టలేదు. ದೇವರು ಕೂಡ ಅದೇ ರೀತಿಯಾಗಿ ನಮಗೋಸ್ಕರ ಬಚ್ಚಿಟ್ಟಿದ್ದಾರೆ, ಆದರೆ ನಮ್ಮಿಂದ ದೂರವಾಗಿ ಅದನ್ನ ಬಚ್ಚಿಡ್ಲಿಲ್ಲ. దేవుని జ్ఞానము, మనుషుల జ్ఞానము పూర్తి వేరుగా ఉంటుంది. ದೇವರ ಜ್ಞಾನವು, ಮನುಷ್ಯರಿಗೆ ಇರುವಂತಹ ಜ್ಞಾನವು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಅದು ಭಿನ್ನವಾಗಿರ್ತದೆ. ఇప్పుడు 7వ వచనం చదువుదాం.
ಈಗ ನಾವು 2ನೇ ಅಧ್ಯಾಯ 7ನೇ ವಚನವನ್ನ ನಾವು ನೋಡೋಣ. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూప్యగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. ನೋಡಿ, ಇಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿರ್ತದೆ, ಇದುವರೆಗೆ ಗುಪ್ತವಾಗಿದ್ದ ಸತ್ಯಾರ್ಥವನ್ನು ತಿಳಿಸುವಲ್ಲಿ ದೇವರ ಜ್ಞಾನವನ್ನೇ ಹೇಳುತ್ತೇವೆ. ಅದು ಯಾವುದೆಂದರೆ, ದೇವರು ನಮ್ಮ ಮಹಿಮೆಗಾಗಿ ಲೋಕೋತ್ಪತ್ತಿಗಿಂತ ಮೊದಲೇ ನೇಮಿಸಿ ಇದುವರೆಗೆ ಮರೆ ಮಾಡಿದ ಜ್ಞಾನವೇ. ಇದನ್ನು ಇಹಲೋಕಾಧಿಕಾರಿಗಳಲ್ಲಿ ಯಾರೂ ಅರಿಯಲಿಲ್ಲ. ಅರಿತಿದ್ದರೆ ಅವರು ಮಹಿಮೆಯುಳ್ಳ ಕರ್ತನನ್ನು ಶಿಲುಬೆಗೆ ಹಾಕಿಸುತ್ತಿರಲಿಲ್ಲ. ఈ లోక జ్ఞానము దేవుని యొక్క జ్ఞానానికి వేరుగా ఉంటుంది అని చెప్పాను నేను. ಇಲ್ಲಿ ಈಗಲೇ ದೈವಜನರು ಹೇಳಿದಂಥ ಮಾತೇನೆಂದರೆ, ಈ ಲೋಕದ ಜ್ಞಾನವು ದೈವ ಜ್ಞಾನಕ್ಕಿಂತಲೂ ಕೂಡ ವಿಭಿನ್ನವಾಗಿರ್ತದೆ ಎಂಬುದಾಗಿ. ఒక 2 ఉదాహరణలు చూద్దాం. 2 ఉదాహರಣೆಗಳನ್ನು ನಾವು ನೋಡೋಣ. ఈ లోకంలో మనము పైకి ఎదగాలి అంటే మనం ఏమని చెప్తుంది లోకము? ప్రజలను తొక్కేసుకుంటూ వాళ్ళ మీద పైకి ఎక్కాలి అని చెప్తుంది. ನಾವು ಈ ಲೋಕದ ಪ್ರಕಾರವಾಗಿ ನಾವು ಉನ್ನತ ಸ್ಥಾನಕ್ಕೆ ಬರಬೇಕಾದರೆ ಲೋಕವು ಹೇಳ್ತಕ್ಕಂಥ ಮಾತೇನೆಂದರೆ, ನಿನ್ನ ಸುತ್ತಮುತ್ತಲಿರುವವರನ್ನ ಅಥವಾ ನಿನ್ನ ಕೆಳಗಿರುವವರನ್ನ ಇನ್ನೂ ಕೆಳಗೆ ಅವರನ್ನ ತುಳಿದು ಅವರನ್ನ ಮೇಲೆ ನೀನು ನಿಂತುಕೋ ಎಂಬುದಾಗಿ. లేదా వారి మీద ఆధిపత్యము పెత్తనము చెలాయిస్తూ నిన్ను నీవు వారి మీద హెచ్చించుకోమని గొప్ప చేసుకోమని చెప్తుంది. ಇಲ್ಲವಾದರೆ ಅವರ ಮೇಲೆ ಅಧಿಕಾರವನ್ನ ಚಲಾಯಿಸುತ್ತಾ, ಇಲ್ಲವಾದರೆ ನಮ್ಮ ನಾಯಕತ್ವವನ್ನ ಅವರ ಮೇಲೆ ಪರಾಕ್ರಮಿಸುತ್ತಾ ನಾವು ಅವರ ಮೇಲೆ ದೊಡ್ಡವರಾಗಿ ಹಿರಿಯವರಾಗಿ ನಿಂತುಕೋ ಎಂಬುದಾಗಿ ಲೋಕವು ಹೇಳ್ತದೆ. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అంటే, నువ్వు హెచ్చించబడాలనుకుంటున్నావా? హెచ్చించబడతావు. కానీ నిన్ను నువ్వు ఏం చేసుకోమంటున్నది? తగ్గించుకోమంటూ ఉన్నది. ಆದರೆ ದೈವಿಕ ಜ್ಞಾನವು ದೇವರು ಹೇಳ್ತಕ್ಕಂಥ ಮಾತೇನೆಂದರೆ, ನೀನು ಹೆಚ್ಚಿಸಲ್ಪಡ್ತಾ ಇದ್ದೀಯಾ, ಆದರೆ ಹೆಚ್ಚಿಸಲ್ಪಡಬೇಕಾದರೆ ನಿನ್ನನ್ನ ನೀನು ತಗ್ಗಿಸಿಕೋ ಎಂಬುದಾಗಿ. అయితే తగ్గింపు కలిగి ఉన్నప్పుడు ఒక సమయం వస్తుంది, తగిన కాలమందు దేవుడు ఏం చేస్తా అంటున్నాడు? నేనే హెచ్చిస్తాను అంటున్నాడు. ನಾವು ದೀನ ಮನಸ್ಕರಾಗಿದ್ದರೆ ಅಥವಾ ತಗ್ಗಿಸಿಕೊಂಡಿದ್ದರೆ ದೇವರ ವಾಕ್ಯವು ಹೇಳ್ತಕ್ಕಂಥ ಮಾತೇನೆಂದರೆ, ತಕ್ಕ ಸಮಯವು ಬಂದಾಗ ನಿನ್ನನ್ನು ಹೆಚ್ಚಿಸುತ್ತೇನೆ. రెండవ ఉదాహరణ. 2ನೇ ఉదాహರಣೆ. మనము ఎక్కువగా సంపాదించాలి అంటే, లేదా కోటీశ్వర్లు అవ్వాలి, ఆర్థికంగా బలపడాలి అనుకుంటే లోకం ఏం చెప్తుంది అంటే, ఉన్నదానికి ఇంకొంచెం జమ చేసుకుంటూ వెళ్ళమని చెప్తుంది. ನಾವು ಹಣಕಾಸಿನ ವಿಚಾರದಲ್ಲಿ ನಾವು ಒಂದು ಒಳ್ಳೆಯ ಸ್ಥಿತಿಯಲ್ಲಿರಬೇಕಾದರೆ ಅಥವಾ ಕೋಟ್ಯಾಧಿಪತಿಗಳಾಗಬೇಕಾದರೆ ಈ ಲೋಕವು ಹೇಳ್ತಕ್ಕಂಥ ಮಾತೇನೆಂದರೆ, ನಿನ್ನಲ್ಲಿರುವ ಸಂಪತ್ತು ಅಥವಾ ಹಣದ ಜೊತೆಯಲ್ಲಿ ಇನ್ನು ಸ್ವಲ್ಪವನ್ನ ನೀನು ಕೂಡಿ ಹಾಕಿಕೊಂಡು ಮುಂದಕ್ಕೆ ಸಾಗು ಎಂಬುದಾಗಿ. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తూ ఉన్నది? ಆದರೆ ದೇವರ ಜೀವವುಳ್ಳ ಮಾತುಗಳು ಹೇಳ್ತಕ್ಕಂಥ ವಿಷಯವೇನೆಂದ್ರೆ, ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడును. ನೀವು ಕೊಡಿ ಆಗ ನಿಮಗೆ ಕೊಡಲ್ಪಡ್ತದೆ ಎಂಬುದಾಗಿ. లోకం ఏమంటుంది అంటే, తీసుకొనుడి అప్పుడు మీకు ఎక్కువ కలుగును అంటుంది. ಲೋಕವು ಹೇಳ್ತಕ್ಕಂಥ ಮಾತೇನೆಂದರೆ, ನೀವು ತೆಗೆದುಕೊಳ್ಳ್ರಿ, ನಿಮ್ಮ ಸಂಪತ್ತು ಅಧಿಕವಾಗ್ತದೆ ಎಂಬುದಾಗಿ. కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటుంది? ఇవ్వుడి అప్పుడు మీకు ఎక్కువగా ఇవ్వబడుతుంది. ಆದರೆ ದೇವರ ಮಾತುಗಳು ಇದಕ್ಕೆ ತದ್ವಿರುದ್ಧವಾಗಿ ಹೇಳ್ತಾ, ನೀವು ಎಷ್ಟು ಹೆಚ್ಚಾಗಿ ಕೊಡಲ್ಪಡ್ತೀರೋ ಆಗ ಅದಕ್ಕೆ ನಿಮಗೆ ತಿರುಗಿ ಕೊಡಲ್ಪಡ್ತದೆ ಎಂಬುದಾಗಿ. అదే విధంగా వాక్యమును లేదా ఈ లోకము గురించి మనం ఆలోచించినప్పుడు మన పరిస్థితులన్నిటినీ కూడా మనము మానవ జ్ఞానములో నుంచి ఆలోచన చేస్తాం. ನಾವು ಈ ಲೋಕದಲ್ಲಿರುವ ಎಲ್ಲ ಪರಿಸ್ಥಿತಿಗಳನ್ನು ಕೂಡ ತಾಳೆ ಹಾಕಿದಾಗ ಮಾನವ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ಆಲೋಚನೆಯನ್ನು ಮಾಡ್ತೇವೆ. ఇక్కడ యేసును చంపినటువంటి ప్రజలు కూడా, లేదా వాళ్ళ వెనుకల పనిచేసినటువంటి దురాత్మ శక్తులు కూడా అదే విధంగానే ಆಲೋಚಿంచాయి. ಇಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತರನ್ನ ಶಿಲುಬೆಗೆ ಹಾಕಿ ಮರಣ ಹೊಂದುವಂತೆ ಮಾಡಿದಂತಹ ಜನರು, ಅವರ ಹಿಂದೆ ಪರೋಕ್ಷವಾಗಿ ಕೆಲಸ ಮಾಡಿದಂತಹ ದುರಾತ್ಮ ಶಕ್ತಿಗಳು ಕೂಡ ಇದೇ ರೀತಿಯ ಮಾನವ ಆಲೋಚನೆಗಳು ಅಥವಾ ಲೋಕ ಆಲೋಚನೆಗಳಿಂದ ಆ ರೀತಿಯಾಗಿ ಮಾಡಿದರು. ఎందుకు అంటే, మరణము అనేటువంటిది ఈ లోకంలో మనం ఎలా చూస్తాం? ప్రతికూలమైనదిగా, నెగటివ్గా చూస్తాం.
ನಾವು ಮರಣವನ್ನು ನಾವು ಹೇಗೆ ನೋಡ್ತೇವೆ ಎಂದರೆ ಅದನ್ನು ಋಣಾತ್ಮಕವಾಗಿ ನಾವು ಅದನ್ನು ಆಲೋಚನೆ ಮಾಡ್ತೇವೆ. ಅಂದರೆ ನೆಗೆಟಿವ್, ಅದನ್ನು ಒಳ್ಳೆಯದಲ್ಲ ಕೆಟ್ಟದೆಂಬುದಾಗಿ ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡ್ತೇವೆ. అంటే ఈ లోకాధికారులు ఏమనుకున్నారు అంటే యేసు ప్రభువును గనుక సిలువేసి చంపేస్తే ఇంతటితో కథ సమాప్తం అయిపోతుంది అనుకున్నారు. ಆತನನ್ನು ಶಿಲುಬೆಗೆ ಹಾಕಿ ಮರಣ ಹೊಂದುವಂತೆ ಮಾಡಿದವರೆಲ್ಲರೂ ಕೂಡ ಆಲೋಚನೆ ಮಾಡಿದ್ದೇನೆಂದರೆ ಈತನ ಮರಣದಿಂದ ಎಲ್ಲವೂ ಕೂಡ ಸಮಾಪ್ತವಾಗ್ತದೆ ಎಂಬುದಾಗಿ. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన సువార్త ఆరంభించిన మొదలుకొని అనేక మంది ఆయనను యూదులలో ఇశ్రాయేల్ ప్రజలలో ఆయనను వెంబడించడం మొదలుపెట్టారు. ಯೇಸುಕ್ರಿಸ್ತರು ತನ್ನ ಸುವಾರ್ತೆಯನ್ನು ಆರಂಭಿಸಿದ ನಂತರ ಅನೇಕ ಜನ ಯೂದರು, ಇಸ್ರಾಯೇಲಿಯರು ಅನೇಕರು ಹೀಗೆ ಆತನ ಹಿಂಬಾಲಿಸಿದರು. అందుచేతనే వారు ఏమనుకున్నారు అంటే యేసు ప్రభుని చంపేస్తే ఇక అంతటితో సమాప్తం అయిపోతుంది అనుకున్నారు. ಆದ್ದರಿಂದಲೇ ಅವರು ಏನು ಆಲೋಚನೆ ಮಾಡಿದರೆಂದರೆ ಈ ಯೇಸುಕ್ರಿಸ್ತನನ್ನ ಹತ ಮಾಡಿದರೆ ಎಲ್ಲವೂ ಕೂಡ ಸಮಾಪ್ತಿಯಾಗುತ್ತದೆ ಎಂಬುದಾಗಿ. అయితే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలోకి మనం వెళ్దాం. ನಾವು ಇಬ್ರಿಯರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 14ನೇ ವಚನವನ್ನು ನಾವು ನೋಡೋಣ. హెబ్రీ తెలుగులో ఒకరు చదవండి, కన్నడలో చదువు. ನಾನು ಮೊದಲಿಗೆ ಕನ್ನಡದಲ್ಲಿ ಓದ್ತೇನೆ, ಆ ನಂತರ ತೆಲುಗಿನಲ್ಲಿ ಓದಿ. ಇಬ್ರಿಯರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 14ನೇ ವಚನ. ಇದಲ್ಲದೆ ಮಕ್ಕಳು ರಕ್ತ ಮಾಂಸಧಾರಿಗಳಾಗಿರುವುದರಿಂದ ಆತನು ಅವರಂತೆಯೇ ಆದನು. ತನ್ನ ಮರಣದಿಂದಲೇ ಮರಣಾಧಿಕಾರಿಯನ್ನು ಅಂದರೆ ಸೈತಾನನನ್ನು ಅಡಗಿಸಿ ಬಿಡುವುದಕ್ಕೂ ಮರಣ ಭಯದ ದೆಸೆಯಿಂದ ತಮ್ಮ ಜೀವಮಾನದಲ್ಲೆಲ್ಲ ದಾಸತ್ವಗೊಳಗಾಗಿದ್ದವರನ್ನು ಬಿಡಿಸುವುದಕ್ಕೂ ಅವರಂತೆ ರಕ್ತ ಮಾಂಸಧಾರಿಯಾದನು. నేనే చదువుతానులేండి. హెబ్రీ 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను. నేను ఈ ఒక్క వచనం మీదే గత సంవత్సరం ఆదివారం తెలుగు ఆరాధనలో వాక్యం ఇదే పంచుకున్నాను. ಕಳೆದ ವರ್ಷ ತೆಲುಗು ಆರಾಧನೆಯಲ್ಲಿ ಈ ಒಂದೇ ಒಂದು ವಚನದ ಮೇಲೆ ಅವರು ದೈವಜನರು ಪ್ರಸಂಗವನ್ನು ಮಾಡಿದರು. ఇక్కడ చూస్తే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు. ಇಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿರ್ತದೆ 14ನೇ ವಚನದಲ್ಲಿ ಮರಣಾಧಿಕಾರಿಯನ್ನ ಅಂದರೆ ಸೈತಾನನನ್ನ ಅಡಗಿಸಿ ಬಿಡುವುದಕ್ಕೂ. మరణం యొక్క బలము గలవాడైన అపవాదిని దేవుడు జీవము చేత నశింప చేయట్లేదు కానీ దేని చేత నశింపజేస్తున్నాడు? మరణము చేత నశింపజేస్తూ ఉన్నాడు. ಮರಣಾಧಿಕಾರಿಯಾದ ಸೈತಾನನನ್ನ ದೇವರು ಜೀವದಿಂದಾಗಿ ಆತನನ್ನ ಅಡಗಿಸಿ ಬಿಡುತ್ತಿಲ್ಲ, ಆದರೆ ಮರಣದಿಂದ ಆತನನ್ನ ಅಡಗಿಸಿ ಬಿಡುತ್ತಾ ಇದ್ದಾರೆ. గొప్ప కార్యము చేసి లేదా అద్భుత కార్యము చేసి అపవాదిని ఓడించట్లేదు కానీ మరణము ద్వారా అపవాదిని ఓడిస్తూ ఉన్నాడు. ದೇವರು ಅದ್ಭುತ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಿ ಆತನನ್ನ ಸೋಲಿಸಲಿಲ್ಲ, ಆದರೆ మరణ దశಯಿಂದ మరణ భయದಿಂದ ఆతనన్న సోలిసిదరు ಎಂಬುದಾಗಿ. దేవుడి యొక్క ఆలోచనలు ఎంత క్రొత్తగా ఉంటాయి అంటే మనం అసలు వాటిని పసిగట్టలేము కూడా. ದೇವರ ಆಲೋಚನೆಗಳು ಎಷ್ಟು ನವೀನವಾಗಿರ್ತವೆಂದರೆ ನಾವು ಅವುಗಳನ್ನು ಕಂಡು ಹಿಡಿಯಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ. ఎవరైనా మరణము అనేటువంటిది సంభవిస్తే అది ఓటమిగా చూస్తారా విజయంగా చూస్తారా? ಮರಣ ಎನ್ನುವ ವಿಷಯವನ್ನು ಪ್ರಕಟಿಸಿದಾಗ ಅಥವಾ ಕೇಳಿಸಿಕೊಂಡಾಗ ಅದನ್ನು ಸೋಲಾಗಿ ನಾವು ಪರಿಗಣಿಸ್ತೇವಾ ಅಥವಾ ವಿಜಯವನ್ನಾಗಿ ಪರಿಗಣಿಸ್ತೇವಾ? అందరం ఓటమిగా దాన్ని పరిగణిస్తాం. ಎಲ್ಲರೂ ಕೂಡ ಅದನ್ನು ಸೋಲಾಗಿ ನೋಡುತ್ತಾರೆ. కానీ దేవుడు మరణాన్ని ఉపయోగించుకొని ఏం చేశాడు అంటే విజయ పతాకం ఎగరవేయడానికి ఆ మరణాన్ని ఉపయోగించుకున్నాడు. ಆದರೆ ನಮ್ಮ ದೇವರು ಮರಣವನ್ನ ತನ್ನ ವಿಜಯ ಪತಾಕೆ ಹಾರಿಸುವುದಕ್ಕೆ ಅದನ್ನ ಉಪಯೋಗಿಸಿಕೊಂಡರೆಂಬುದಾಗಿ. ಆಮೆನ್, ಆಮೆನ್. ఈ లోకంలో ఉన్నటువంటి వారు కూడా ఏమనుకున్నారంటే యేసు ప్రభును చంపేస్తే ఇక అయిపోయింది అనుకున్నారు. ಆ ಲೋಕಸ್ಥರೆಲ್ಲರೂ ಕೂಡ ಆಲೋಚನೆ ಮಾಡಿದ್ದೆಂದರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ ಹತ ಮಾಡಿದರೆ ಅಥವಾ ಮರಣಕ್ಕೆ ಗುರಿ ಮಾಡಿದರೆ ಎಲ್ಲವೂ ಕೂಡ ಸಮಾಪ್ತಿಯಾಗುತ್ತದೆ ಎಂಬುದಾಗಿ. కానీ వారికి తెలియని విషయం ఏంటి అంటే ఆయన చనిపోతే ఆయన ఒక గోధుమ గింజగా ఉన్నాడు, ఒక సీడ్గా, ఒక విత్తనంగా ఉన్నాడు. విత్తనము నేలలో పడితే అది ఫలించి ఇంకా విస్తరిస్తుంది అనే విషయం వారికి అప్పుడు తెలియదు. ಆದರೆ ಅವರಿಗೆ ಅರ್ಥವಾಗದೇ ಇದ್ದಂತಹ ಮರ್ಮವೇನೆಂದರೆ
ಸಣ್ಣ ಕಾಳಿನಂತೆ ಅಥವಾ ಒಂದು ಬೀಜದಂತಿದ್ದ ಆತನು ಒಂದು ಬೀಜವನ್ನ ಭೂಮಿಯಲ್ಲಿ ನಾವು ಅದನ್ನ ನಾಟಿ ಮಾಡಿದಾಗ ಅದು ಒಂದು ಸಸಿಯಾಗಿ ಮರವಾಗಿ ಬೆಳೆಯುತ್ತದೆ ಎನ್ನುವ ವಿಷಯವನ್ನ ಅವರು ಮರೆತು ಹೋದರು. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారి మాటను తెలియజేస్తూ ఉన్నారు. ಯೋಹಾನನು ಬರೆದ ಸುವಾರ್ತೆ 12ನೇ ಅಧ್ಯಾಯ 24ನೇ ವಚನದಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಈ ಮಾತನ್ನ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ನಿಮಗೆ ನಿಜ ನಿಜವಾಗಿ ಹೇಳುತ್ತೇನೆ, ಗೋಧಿಯ ಕಾಳು ಭೂಮಿಯಲ್ಲಿ ಬಿದ್ದು ಸಾಯದಿದ್ದರೆ ಒಂದೇಯಾಗಿ ಉಳಿಯುವುದು, ಸತ್ತರೆ ಬಹಳ ಫಲ ಕೊಡುವುದು. చూసారా, గోధుమ గింజ లేదా విత్తనం అనేటువంటిది భూమిలో పడినప్పుడు అది ఏమవ్వాలంట? బ్రతికి ఉండాలా, ఫస్ట్ చనిపోవాలా? ನೋಡು, ಬಿತ್ತನೆಯ ಬೀಜ ಭೂಮಿಯೊಳಗೆ ಬಿದ್ದಾಗ ಅದು ಜೀವಿಸಬೇಕಾ ಅಥವಾ ಅದು ಸಾಯಬೇಕಾ? విత్తనము చనిపోతే అందులో ఏమొస్తుంది అంట? ఫలము అనేటువంటిది బయటకు వస్తుంది. ಆ ಒಂದು ಬೀಜವು ಮರಣ ಹೊಂದಿದಾಗ ಫಲವು ಅಥವಾ ಸಸಿ ಎನ್ನುತ್ತಕ್ಕಂಥ ಒಂದು ಫಲವು ಹೊರಗೆ ಬರ್ತದೆ. భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. ಅದು ಭೂಮಿಯೊಳಗೆ ಬಿದ್ದು ಸಾಯದೇ ಇದ್ದರೆ ಅದು ಒಂಟಿಯಾಗಿರುತ್ತದೆ ಎಂಬುದಾಗಿ. కానీ అది గనుక చస్తే ఏమవుతుంది అంట? విస్తారముగా ఫలించును. ಅದು ಮರಣವನ್ನು ಹೊಂದಿದಾಗ ಅಂದರೆ ಸತ್ತರೆ ಅದು ವಿಸ್ತಾರವಾಗಿ ಫಲಿಸುತ್ತದೆ ಎಂಬುದಾಗಿ. ఆ ప్రజలు ఏమనుకున్నారంటే, ఈ యేసు మనకు చాలా అడ్డం వస్తున్నాడు, ప్రతి పనికి అడ్డుపడుతూ ఉన్నారు, చాలా మంది ఆయననే వెంబడిస్తున్నారు, ఈ ఒక్క వ్యక్తి యొక్క అడ్డం మనం తీసివేసుకుంటే చాలా బాగుంటుంది అనుకున్నారు. ಅವರೆಲ್ಲರೂ ಆಲೋಚನೆ ಮಾಡಿದಂಥ ವಿಷಯವೇನೆಂದರೆ, ಈ ಯೇಸು ಕ್ರಿಸ್ತನೆನ್ನುವ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಎಲ್ಲದಕ್ಕೂ ಕೂಡ ನಮ್ಮ ಎಲ್ಲ ಕಾರ್ಯಗಳಿಗೂ ಕೂಡ ಅಡ್ಡಗೋಡೆಯಾಗಿ ನಿಂತಿದ್ದಾನೆ, ಈ ಅಡ್ಡಗೋಡೆಯನ್ನು ತೊಲಗಿಸಿದರೆ ನಮ್ಮ ದಾರಿಯು సులభವಾಗುತ್ತದೆ ಎಂಬುದಾಗಿ ಆಲೋಚನೆ ಮಾಡಿದರು. కానీ లోక జ్ఞానము వారు చూశారు, కానీ దేవుని యొక్క జ్ఞానాన్ని వారు అంతుపట్టలేకపోయినది ఆ యొక్క జ్ఞానం వారికి. ಅವರು ಈ ಲೋಕದ ಜ್ಞಾನದ ಪ್ರಕಾರವಾಗಿ ಅವರು ಆಲೋಚನೆ ಮಾಡಿದರು, ಅದನ್ನೇ ಅವರು ಹಿಂಬಾಲಿಸಿದರು, ಆದರೆ ಆಳವಾದ ಮರ್ಮವನ್ನ ಸತ್ಯವನ್ನ ಅವರು ಗ್ರಹಿಸದೆ ಹೋದರು. ఎందుకు, ఏమైంది మరి అని గనుక మనం చూస్తే, ಯಾತಕ್ಕೋಸ್ಕರ ಏನಾಯಿತು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡಿದರೆ, ఒక్క యేసును వారు చంపి ఉన్నారు, ఒక్క క్రీస్తును వారు పాతి పెట్టారు. ಒಬ್ಬ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ ಅವರು ಮರಣ ಹೊಂದುವಂತೆ ಮಾಡಿದರು, ಒಬ್ಬ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ ಮಾತ್ರವೇ ಅವರು ಸಮಾಧಿ ಮಾಡಿದರು. ఒక్క దేవుని కుమారుని వారు పాతి పెట్టారు, ಒಬ್ಬ ದೇವಕುಮಾರನನ್ನು ಮಾತ್ರವೇ ಅವರು ಸಮಾಧಿ ಮಾಡಿದರು. ఈరోజు ఆ ఒక్క దేవుని కుమారుడు ఫలించి అనేక మంది కుమారులు కుమార్తెలు దేవుని యొక్క రాజ్యంలోనికి తీసుకొని రాబడుతున్నారు. ಆ ಒಬ್ಬ ಕುಮಾರನು ಆತನು ಸಮಾಧಿ ಮಾಡಲ್ಪಟ್ಟ ನಂತರ ಅನೇಕ ದೇವರ ಕುಮಾರರು ದೇವರ ಕುಮಾರ್ತೆಯರು ಎಲ್ಲರೂ ಕೂಡ ದೇವರ ಸಾಮ್ರಾಜ್ಯಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ವಿಸ್ತಾರ ಹೊಂದುತ್ತಿದ್ದಾರೆ. ఈ జ్ఞానము గనుక లోకాధికారులకు తెలిసి ఉంటే ఏమని, మనము ఒక్క యేసును చంపితే రేపొద్దున ఇటువంటి చిన్న చిన్న యేసులు అనేక మంది వస్తారు, ఒక్క క్రీస్తును చంపితే అనేక మంది క్రీస్తులు పుట్టుకొని వస్తారు అనే జ్ఞానము గనుక వారికి తెలియజేయబడి ఉంటే, యేసు ప్రభు చావకుండా వాళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు. ಅವರು ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಹತ ಮಾಡಿದರೆ ಎಲ್ಲವೂ ಮುಗಿದು ಹೋಗುತ್ತದೆ ಎಂದು ಆಲೋಚನೆ ಮಾಡಿದರೆ ಹೊರತು, ಈ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ನಾವು ಹತ ಮಾಡಿದರೆ ಅಥವಾ ಮರಣ ಹೊಂದುವಂತೆ ಮಾಡಿದರೆ ಅನೇಕ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ಯೇಸುಗಳು ಅವರು ಉದ್ಭವವಾಗುತ್ತಾರೆ, ಇದು ಸಾಮ್ರಾಜ್ಯವಾಗಿ ಅದೊಂದು ವಿಸ್ತಾರವಾಗುತ್ತದೆ ಎನ್ನುವ ಸತ್ಯವನ್ನು ಗ್ರಹಿಸಿದ್ದರೆ ಅವರು ಆತನನ್ನು ಬದುಕಿಸಲಿಕ್ಕೆ ಅನೇಕ ರೀತಿಯ ಜಾಗೃತಿಗಳನ್ನು ತೆಗೆದುಕೊಳ್ತಾ ಇದ್ರು. ఇప్పుడు 7-8 వచనాలు మళ్ళీ ఒకసారి చదువుదాం. ఈ యొక్క అర్థవంతంగా ఈ జ్ఞానంతో చదువు. అదేంటంటే, దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము ఏమై ఉండెను? మరుగై ఉండెను. హిడెన్ విజ్డమ్ మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తం కాదు, మన మహిమ నిమిత్తము నియమించెను. అది ఏంటి? ఆ జ్ఞానము గనుక లోకాధికారులలో ఎవ్వనికి తెలియదు. అది వారికి తెలిసి ఉంటే మహిమ స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. ಇಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿರುತ್ತದೆ, ಅದೇ ಮೊದಲನೇ ಕೊರಿಂಥದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 8ನೇ ವಚನ ನೋಡಿದಾಗ, ಇದನ್ನು ಇಹಲೋಕಾಧಿಕಾರಿಗಳಲ್ಲಿ ಯಾರೂ ಅರಿಯಲಿಲ್ಲ, ಅರಿತಿದ್ದರೆ ಅವರು ಮಹಿಮೆಯುಳ್ಳ ಕರ್ತನನ್ನು ಶಿಲುಬೆಗೆ ಹಾಕಿಸುತ್ತಿರಲಿಲ್ಲ. ಆದರೆ ಬರೆದಿರುವ ಪ್ರಕಾರ ದೇವರು ತನ್ನನ್ನು ಪ್ರೀತಿಸುವವರಿಗಾಗಿ ಸಿದ್ಧ ಮಾಡಿರುವಂಥದ್ದೆಲ್ಲವನ್ನ
అందుచేతనే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మన మహిమ కొరకు నియమించినటువంటి జ్ఞానాన్ని కంటికి కనబడకుండా, చెవికి వినబడకుండా, హృదయానికి గోచరం కాకుండా మరుగు చేసి పెట్టాడు. ಆದ್ದರಿಂದಲೇ ದೇವರನ್ನ ಪ್ರೀತಿಸುವವರಿಗೋಸ್ಕರ ಸಿದ್ಧ ಮಾಡಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ವಿಷಯಗಳನ್ನು ಕಣ್ಣಿಗೆ ಕಾಣಿಸದಂತೆ, ಕಿವಿಗೆ ಕೇಳಿಸದಂತೆ, ನಮ್ಮ ಹೃದಯಾಲೋಚನೆಗಳಿಗೆ ಗೋಚರವಾಗದಂತೆ ಅದನ್ನು ಬಚ್ಚಿಟ್ಟಿದ್ದಾರೆ. ఎందుకు అంటే దేవుడు మన కోసం ఏవి సిద్ధపరిచాడో అవి గనక అందరికీ తెలిసేలాగా దేవుడు విడిచిపెడితే, ముఖ్యంగా అపవాదికి గనక తెలిసి ఉంటే మన జీవితంలో అవి మనం పొందుకోకుండా శతవిధాల ప్రయత్నం చేస్తాడు. ಯಾಕೆ ದೇವರು ಬಚ್ಚಿಟ್ಟಿದ್ದಾರೆಂದರೆ, ದೇವರು ನಮಗೋಸ್ಕರ ಯಾವುದನ್ನ ಮರೆಮಾಚಿದ್ದಾರೋ ಅಥವಾ ಬಚ್ಚಿಟ್ಟಿದ್ದಾರೋ ಅವೆಲ್ಲವೂ ಕೂಡ ಅಪವಾದಿಗೆ ತಿಳಿದರೆ ನಾವು ಆತನ ಮಹಿಮೆಯನ್ನು ನೋಡದಂತೆ ಆತನು ನಮ್ಮನ್ನ ದೂರ ಮಾಡುತ್ತಿದ್ದನು. అందుచేతనే ఆయన మరుగు చేశాడు. అయితే అందరికీ మరుగు చేశాడంటే కాదు. వాక్యం అంటుంది మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ಇಲ್ಲಿ ದೇವರು ಮರೆಮಾಚಿದ್ದಾನೆ. ಎಲ್ಲರಿಗೋಸ್ಕರವೂ ಮರೆಮಾಚಿದ್ದಾನ ಅಂದರೆ ಎಲ್ಲರಿಗೋಸ್ಕರವೂ ಮರೆಮಾಚಲಿಲ್ಲ. 10ನೇ ವಚನ ಹೇಳುವುದರ ಪ್ರಕಾರವಾಗಿ ಆತನ ಆತ್ಮದ ಮೂಲಕವಾಗಿ ನಮಗೋಸ್ಕರ ನಮಗಾದರೂ ಅದನ್ನು ಪ್ರಕಟಿಸಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ. హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవంగా కొన్ని కోడ్ లాంగ్వేజెస్ అనేటువంటివి ఉంటాయి కదా. ನಾವು ಸಾಮಾನ್ಯವಾಗಿ ನಾವು ಗಮನಿಸಿದಾಗ ಕೆಲವು ಸಂಜ್ಞಾರೂಪಕವಾಗಿ ಕೆಲವು ಭಾಷೆಗಳಿರ್ತವೆ. కోడ్ COD అంటే కోడ్ అని ఉన్నది కదా. దీన్ని ఏం చేస్తాము అంటే, ఈ దేశ ప్రధానమంత్రి ఇంకొక దేశ ప్రధానమంత్రికి ఏదైనా పంపించాలంటే ఎవరికి ప్రవేశం లేకుండా, ఎవరికి యాక్సెసబుల్ కాకుండా వాళ్ళు ఏం చేస్తారు అంటే కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడతారు. వీళ్ళు ఏం పంపించారో వీళ్ళకి తెలుస్తుంది. అటువైపు ఆ కోడ్ని ఎవరైతే తెలుసుకొని ఉంటారో వాళ్ళకు మాత్రమే అది బయలుపరచబడుతుంది, కానీ ఎవరి పడితే వాళ్ళకి అది తెలియదు. ಒಂದು ರಹಸ್ಯವಾದ ಕೋಡ್ ಸಂಖ್ಯೆಯ ಮುಖಾಂತರವಾಗಿ ಕೆಲವು ಅವರು ವಿಚಾರಗಳನ್ನು ವಿನಿಮಯ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಾರೆ. ಆ ವಿಚಾರಗಳನ್ನು, ನಮ್ಮ ದೇಹದ ರಹಸ್ಯದ ವಿಚಾರಗಳನ್ನು ಆ ಕೋಡ್ ಸಂಖ್ಯೆಗಳ ಮುಖಾಂತರವಾಗಿ ಮತ್ತೊಂದು ದೇಶಕ್ಕೆ ತಿಳಿಸಿದಾಗ ಅವರು ಅದನ್ನು ಅರಿತುಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗ್ತದೆ. దేవుడు కూడా అటువంటి ఒక కోడ్ లాంగ్వేజ్ ద్వారా మన కోసం ఏం చేశాడంటే అన్నిటినీ సిద్ధపరిచి పెట్టాడు. ಅದೇ ದೇವರು ಕೂಡ ನಮಗೋಸ್ಕರ ಆ ರೀತಿಯಾದ ಒಂದು ರಹಸ್ಯ ಭಾಷೆಯ ಮುಖಾಂತರವಾಗಿ ದೇವರು ಕೆಲವು ಮರ್ಮಗಳನ್ನು ನಮಗೋಸ್ಕರ ಬಚ್ಚಿಟ್ಟಿದ್ದಾರೆ. అయితే ఇప్పుడు వాటిని మనం ఎలా తెలుసుకోగలము అంటే పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకోగలము. ನಾವು ಅವುಗಳನ್ನು ಹೇಗೆ ತಿಳಿದುಕೊಳ್ಳಬಹುದಾಗಿದೆ ಎಂದರೆ ಪವಿತ್ರಾತ್ಮನ ಮುಖಾಂತರವಾಗಿ ನಾವು ಅವುಗಳನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಳಬಹುದಾಗಿದೆ. 12వ వచనం ఒకసారి గమనిద్దాం. ನಾವು 12వ వచనವನ್ನು ನಾವು ನೋಡೋಣ. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై, ఎందుకంట దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. ಇಲ್ಲಿ 12ನೇ ವಚನವನ್ನು ನಾವು ನೋಡಿದಾಗ, ನಾವು ಪ್ರಾಪಂಚಿಕ ಆತ್ಮವನ್ನು ಹೊಂದದೆ ದೇವರು ನಮಗೆ ದಯಪಾಲಿಸಿರುವ ಕೃಪಾವರಗಳನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿ ದೇವರಿಂದ ಬಂದ ಆತ್ಮವನ್ನೇ ಹೊಂದಿದೆವು. పరిశుద్ధాత్మను మనం పొందుకోవడంలో అనేక కారణాలు ఉన్నాయి. ನಾವು ಪವಿತ್ರಾತ್ಮನನ್ನ ಹೊಂದಿಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ಅನೇಕವಾದ ಕಾರಣಗಳಿವೆ. అందులో ఒకానొక కారణం ఏంటి అంటే, దేవుడు మనకు ఏమైతే ఉచితంగా ఇస్తున్నాడో వాటిని తెలుసుకోవడానికే పరిశుద్ధాత్మను మనం పొందుకొని ఉన్నాము. ಅದರಲ್ಲಿ ಒಂದು ಪ್ರಾಮುಖ್ಯವಾದ ವಿಷಯವೇನೆಂದರೆ, ದೇವರು ನಮಗೋಸ್ಕರ ಉಚಿತವಾಗಿ ಯಾವುಗಳನ್ನು ನೀಡುತ್ತಿದ್ದಾರೋ ಅದನ್ನ ತಿಳಿದುಕೊಳ್ಳಲಿಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಪವಿತ್ರಾತ್ಮನನ್ನ ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕು. ఇక్కడ తెలుగులో దయచేయబడిన వాటిని ఉన్నది కదా. ఇంగ్లీష్లో ఎలా ఉన్నది అంటే హీ హ్యాస్ ఫ్రీలీ గివెన్ అనేటువంటి మాట ఉంటుంది. ఉచితముగా అనుగ్రహించబడిన వాటిని తెలుసుకోవడానికే మనం పరిశుద్ధాత్మను పొందుకున్నాము. ನೋಡಿ, ಇಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿರ್ತದೆ 12ನೇ ವಚನದಲ್ಲಿ 12ನೇ ವಚನದ 2ನೇ ಭಾಗದಲ್ಲಿ, ನಮಗೆ ದಯಾಪಾಲಿಸಿರುವ ಅಂದರೆ ఉచితವಾಗಿ ನೀಡಿರ್ತಕ್ಕಂಥ కృపావరಗಳು ಎಂಬುದಾಗಿ. ఎందుకంటే మళ్ళీ దేవుని వల్ల దయచేయబడిన విషయాలు అంటే మనం ఏదైనా కట్టి సంపాదించాలేమో అనుకుంటాం కొన్నిసార్లు.
ಕೆಲವು ಸಾರಿ ನಾವು ಅಂದುಕೊಳ್ತೇವೆ ದೇವರು ನಮಗೆ ದಯಪಾಲಿಸಿರುವ ಎನ್ನುವ ವಿಚಾರಕ್ಕೆ ಬಂದಾಗ ನಾವು ಅದಕ್ಕೋಸ್ಕರ ಏನನ್ನಾದರೂ మూల్యವನ್ನು సల్లిసబేకా ಎಂಬುದಾಗಿ ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡ್ತೇವೆ. అందుకే దేవుని యొక్క వాక్యం ఏమంటుంది అంటే ఉచితముగా దేవుడు మనకి ఏమేమి ఇచ్చాడో అవి తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడంట. ಆದ್ದರಿಂದಲೇ ದೇವರ ವಾಕ್ಯವು ಹೇಳ್ತಕ್ಕಂಥ ಮಾತೇನೆಂದರೆ ದೇವರು ಯಾವುವುಗಳನ್ನ ನಮಗೆ ಉಚಿತವಾಗಿ ನೀಡುತ್ತಿದ್ದಾರೋ ಅವುಗಳನ್ನ ತಿಳಿದುಕೊಳ್ಳಲಿಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಪವಿತ್ರಾತ್ಮನನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕು ಎಂಬುದಾಗಿ. తర్వాత 14వ వచనం, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతను వివేచించదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ಇಲ್ಲಿ ಮೊದಲನೇ ಕೊರಿಂಥದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 14ನೇ ವಚನವನ್ನು ನೋಡಿದಾಗ ಪ್ರಾಕೃತ ಮನುಷ್ಯನು ದೇವರಾತ್ಮನ ವಿಷಯಗಳನ್ನು ಬೇಡವೆನ್ನುತ್ತಾನೆ, ಅವು ಅವನಿಗೆ ಹುಚ್ಚು ಮಾತಾಗಿ ತೋರುತ್ತವೆ, ಅವು ಆತ್ಮ ವಿಚಾರದಿಂದ ತಿಳಿಯತಕ್ಕವುಗಳಾಗಿರಲಾಗಿ ಅವನು ಅವುಗಳನ್ನು ಗ್ರಹಿಸಲಾರನು. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచాడో అవి ప్రకృతి సంబంధి అయినటువంటి మనుషుడు గ్రహింపలేడు, కానీ ఆత్మ సంబంధి అయినటువంటి మనుషులమైన మనము వాటిని గ్రహించగలము. ದೇವರು ಆತನನ್ನ ಪ್ರೀತಿಸುವವರಿಗೋಸ್ಕರ ಯಾವ ವಿಷಯಗಳನ್ನು ದೇವರು ಸಿದ್ಧ ಮಾಡಿದ್ದಾನೋ ಅವುಗಳನ್ನು ಪ್ರಾಕೃತ ಮನುಷ್ಯನು ತಿಳಿದುಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗುವುದಿಲ್ಲ, ಬದಲಾಗಿ ಆತ್ಮವನ್ನ ಹೊಂದಿಕೊಂಡಂತಹ ಮನುಷ್ಯನು ತಿಳಿದುಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗ್ತದೆ. యోసేపునకు దేవుడు 2 కలల ద్వారా మాట్లాడాడు. ಯೋಸೇಫನ ಜೊತೆಯಲ್ಲಿ ದೇವರು 2 ಸ್ವಪ್ನಗಳ ಮುಖಾಂತರವಾಗಿ ಮಾತನಾಡಿದನು. ఆ యొక్క స్వప్నము భావం ఏంటి అంటే ఏదో ఒక రోజు ఆయన ఏలే స్థితిలో ఉంటాడు అనేది దాని యొక్క కల భావం. ಆ ಕನಸಿನ ಒಂದು ಗೂಢಾರ್ಥವೇನೆಂದರೆ ಯಾವ ಸಮಯವು ಬಂದಾಗ ಅವನು ಯಾವ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇರುತ್ತಾನೆ ಎಂಬುದೇ ಆ ಕನಸಿನ ಒಂದು ಭಾವವಾಗಿತ್ತು. ఎందుకు అంటే మొట్టమొదటి కల ఏమన్నాడు, నా పన లేచి నిలబడగా మీ యొక్క పనలన్నీ సాష్టాంగ పడెను అంటాడు. ఆ యొక్క పంట కట్టి ఉంటారు కదా, ನನ್ನ ಬೆಳೆಗಳೆಲ್ಲವೂ ಕೂಡ ಅವು ಫಸಲಿಗೆ ಬಂದಾಗ ಅಥವಾ ಬೆಳೆಗಳೆಲ್ಲವೂ ಕೂಡ ಎದ್ದು ನಿಂತಾಗ ಅದು ಫಲವಾಗಿ ಕಂಡು ಬರ್ತದೆ ಎಂಬುದಾಗಿ. రెండవ కళ ఏమంటారు, సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రాలు నాకు సాగిల పడినట్లుగా కల వచ్చింది అంటాడు. 2ನೇ ಕನಸೇನೆಂದರೆ ಸೂರ್ಯನು ನಕ್ಷತ್ರಗಳೆಲ್ಲವೂ ಕೂಡ ನನಗೆ ಸಾಷ್ಟಾಂಗ ನಮಸ್ಕಾರ ಮಾಡಿದವು ಎಂಬುದಾಗಿ. దేవుడు మనకిచ్చే ఆశీర్వాదము ఇచ్చినప్పుడు మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు, ದೇವರು ತನ್ನ ಆಶೀರ್ವಾದಗಳನ್ನು ನಮಗೆ ನೀಡಿದಾಗ ಉಳಿದವರು ಏನು ಮಾಡ್ತಾರೆ ಅಂದರೆ అసూయ పడతారు, ನಮ್ಮನ್ನು ನೋಡಿ ಅವರು ಮತ್ಸರಕ್ಕೊಳಗಾಗ್ತಾರೆ కదా. అన్నదమ్ములు కూడా వెంటనే ఏమైపోయారు అంటే యోసేపు మీద అసూయ వచ్చేసింది. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಯೋಸೇಫನ ಜೀವನದಲ್ಲಿ ಅವನ ಅಣ್ಣ ತಮ್ಮಂದಿರೆಲ್ಲರೂ ಕೂಡ ನೋಡಿ ಆತನ ಮೇಲೆ ಮತ್ಸರಕ್ಕೊಳಗಾದರು. అందుచేత ఏం చేశారు, తమ్ముని అమ్మి వేశారు. ಆದ್ದರಿಂದ ಅವರು ಏನು ಮಾಡಿದ್ದಾರೆ ಅಂದರೆ ತಮ್ಮನಾದ ಯೋಸೇಫನನ್ನು ಅವರು ಆತನನ್ನ ಮಾರಿಬಿಟ್ಟರು. కానీ వారు చేసే ఆ కార్యమును బట్టియే యోసేపు ఐగుప్తులోకి వెళ్ళి ఒకరోజు అదే ఐగుప్తులో ప్రధానమంత్రిగా ఉండబోతాడు అని తెలిసి ఉంటే ససేమిరా అమ్మేవారు కాదు, ఖచ్చితంగా పక్కన పెట్టుకొని ఉండేవారు. ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡಿದರೆ ಯೋಸೇಫನು ಅವರು ಮಾಡಿದ ಕಾರ್ಯದಿಂದಾಗಿ ಅದೇ ಅವರು ಎಲ್ಲಿ ಆತನನ್ನು ಮಾರುತ್ತಾರೋ ಅದೇ ಸಾಮ್ರಾಜ್ಯಕ್ಕೆ ಆತನು ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಆಗುತ್ತಾನೆ ಎಂಬುದಾಗಿ ಗೊತ್ತಿದ್ರೆ ಅವರು ಖಂಡಿತವಾಗಿಯೂ ಕೂಡ ಅವನನ್ನು ಮಾರುವ ಕೆಲಸವನ್ನ ಮಾಡ್ತಾ ಇರಲಿಲ್ಲ. అవునా కాదండి? ಹೌದಾ ಅಲ್ವಾ? ఐగుప్తులో యోసేపు ప్రధానమంత్రి అవుతాడని కనుక వీరికి ముందే తెలిసి ఉంటే యోసేపును అసలు ఐగుప్తునకు అమ్మేవారు కాదు. ಐಗುಪ್ತು ದೇಶದಲ್ಲಿ ಈತನನ್ನ ಮಾರಿದ ನಂತರ ಅವನು ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಆಗ್ತಾನೆ ಎನ್ನುವ ವಿಷಯ ಅವರಿಗೆ ಗೊತ್ತಿದ್ರೆ ಖಂಡಿತವಾಗಿಯೂ ಕೂಡ ಅವನ ಸೋದರರು ಆತನನ್ನ ಮಾರುತ್ತಿರಲಿಲ್ಲ. ఆమేన్, ಆಮೆನ್. నీవు ఒక విత్తనమని ప్రజలకు తెలిసి ఉంటే నిన్ను తొక్కేసేవారు కాదు. ನೀನು ಒಂದು ಬೀಜವೆಂಬುದಾಗಿ ಜನರಿಗೆ ಗೊತ್ತಿದ್ರೆ ಅವರು ನಿನ್ನನ್ನು ತುಳಿಯುತ್ತಿರಲಿಲ್ಲ. అందుచేతనే ప్రజలు కొన్ని పనులు మనకు చేస్తారు, కొన్ని కీడు చేస్తారు, వ్యతిరేకంగా చేస్తారు. ఎందుకు అంటే వారికి దేవుని యొక్క జ్ఞానం అర్థం అవ్వడం లేదు. ಆದ್ದರಿಂದಲೇ ಕೆಲವೊಂದು ಸಾರಿ ನಮಗೆ ವಿರೋಧ ಕಾರ್ಯಗಳು ಉಂಟಾಗ್ತಿರ್ತವೆ. ಅವರು ನಮ್ಮನ್ನ ವಿರೋಧಿಸುತ್ತಾರೆ, ಅವರು ನಮ್ಮನ್ನ ದೂಷಿಸುತ್ತಾರೆ. ಯಾಕೆಂದರೆ ದೇವರ ಆತ್ಮೀಯವಾದ ವಿಚಾರಗಳು ಅವರಿಗೆ ಗೊತ್ತಾಗುವುದಿಲ್ಲ.
మనం ఎంత తొక్కివేయబడితే అంత ఎత్తుకు ఎదుగుతామనేటువంటి విషయం వాళ్ళకు తెలియదు గనుకనే మనల్ని తొక్కాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ನಾವು ಎಷ್ಟು ಹೆಚ್ಚಾಗಿ ತುಳಿತಕ್ಕೆ ಒಳಗಾಗ್ತೇವೋ ಅಷ್ಟು ಹೆಚ್ಚಾಗಿ ನಾವು ಉನ್ನತ ಸ್ಥಾನದಲ್ಲಿರ್ತೇವೆ ಎಂಬುದಾಗಿ ಅವರಿಗೆ ಗೊತ್ತಿರೋದಿಲ್ಲ. మనం ఒక విత్తనమై ఉన్నాము అని, మనం ఎక్కడ తొక్కబడితే అక్కడ ఫలించి ఒక వృక్షమైతాము అని గనక ప్రజలకు తెలిసి ఉంటే మన మీద విరుద్ధంగా పలకరు, మన మీద అసూయ పడరు, మన మీద విరోధంగా మాట్లాడరు. ఇవన్నీ జరగవు. ಬೀಜವಾಗಿದ್ದ ನಮ್ಮನ್ನ ತುಳಿದ ನಂತರ ನಾವು ಬೆಳೆದು ದೊಡ್ಡ ವೃಕ್ಷವಾಗಿ ನಾವು ಮಾರ್ಪಡುತ್ತೇವೆ ಎಂಬ ವಿಷಯವು ಸತ್ಯವೂ ಅವರಿಗೆ ಗೊತ್ತಿದ್ರೆ ಅವರು ನಮ್ಮನ್ನ ತುಳಿಯಲಿಕ್ಕೆ ಅವರು ಧೈರ್ಯ ಮಾಡೋದಿಲ್ಲ ಅಥವಾ ನಮ್ಮನ್ನ ವಿರೋಧಿಸುವ ಕೆಲಸವನ್ನು ಅವರು ಮಾಡೋದಿಲ್ಲ. ఆమేన్. ಆಮೆನ್. ఇప్పుడు మీకు ఏదైనా మానవ కోణంలోండి ఆలోచిస్తూ ఇది ప్రతికూలంగా ఉన్నది అని గనక మీకు అనిపిస్తే సంతోషించండి. ఎందుకు అంటే దేవుడు అటువంటి దాన్నే ఉపయోగించుకొని ఆయన ప్రణాళికలోనికి మనల్ని తీసుకెళ్లేటువంటి వాడుగా ఉంటున్నాడు. ಒಂದು ಸಾರಿ ಮಾನವರಂತೆ ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡಿ ನಮ್ಮ ಆಲೋಚನೆಗಳು ನಮಗೆ ವಿರೋಧವಾಗಬಹುದು ಅಥವಾ ಇದು ಪ್ರತಿಕೂಲವಾಗಿದೆ ಎಂದು ಆಲೋಚನೆ ಮಾಡಿದಾಗ ನೀವು ಸಂತೋಷ ಪಡ್ರಿ. ನಿಮ್ಮ ಪ್ರತಿಕೂಲವಾದ ಆಲೋಚನೆಗಳನ್ನ ದೇವರು ಸದಾನುಕೂಲವಾಗಿ ನಿಮಗೆ ಅನುಕೂಲವಾಗಂತೆ ಬದಲಾಯಿಸಬಲ್ಲನು. యేసు ప్రభును చంపి ఉంటే ఈరోజు ఈ విధంగా మనం ఇక్కడ రక్షణ పొందిన స్థితిలో కూర్చుండి ఉండేవారం కాదు. ಆ ದಿನ ಆ ಪ್ರಜೆಗಳು ಯೇಸುಕ್ರಿಸ್ತನನ್ನ ಶಿಲುಬೆಗೆ ಹಾಕಿ ಮರಣ ಹೊಂದುವನಂತೆ ಮಾಡದೇ ಇದ್ರೆ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ರಕ್ಷಣೆಯನ್ನು ಹೊಂದಿಕೊಂಡು ಆತನ ಬಗ್ಗೆ ಆತನ ಮಾತುಗಳನ್ನು ನಾವು ಧ್ಯಾನಿಸಿಕೊಳ್ತಾ ಇರಲಿಲ್ಲ. యేసును చంపిన తర్వాత కేవలం 3 రోజులు మాత్రమే నరకంలో పార్టీ జరిగింది. ಯೇಸುಕ್ರಿಸ್ತನು ಮರಣ ಹೊಂದಿದ ನಂತರ ಕೇವಲ 3 ದಿನ ಮಾತ್ರವೇ ನರಕದಲ್ಲಿ ಒಂದು ಉತ್ಸವ ವಿಂದು ನಡೆಯಿತು. చాలా సందర్భాల్లో మన జీవితంలో కూడా ఆ 3 రోజుల నిశ్శబ్ద సమయం అనేటువంటిది కనబడుతుంది. ಬಹಳಷ್ಟು ಸಾರಿ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲೂ ಕೂಡ ಆ 3 ದಿನದ ನಿಶ್ಶಬ್ದವಾದ ಸಮಯವನ್ನ ನಾವು ಕೂಡ ನೋಡ್ತೇವೆ. కానీ దేవుని యొక్క జ్ఞానములో ఆయన సమయం వచ్చినప్పుడు సమాధిని సైతము చీల్చుకొని మనము ఉన్నతమైనటువంటి స్థితికి వస్తాము. ಆದರೆ ದೇವರ ಸಮಯ ಬಂದಾಗ ಸಮಾಧಿಯನ್ನು ಕೂಡ ನಾವು ಹೊಡೆದು ಹಾಕಿ ಅದನ್ನ ನಾವು ಪ್ರತಿಭಟಿಸಿ ನಾವು ಆಚೆಗೆ ಬಂದು ನಾವು ದೊಡ್ಡದಾಗಿ ಕಾಣ್ತೇವೆ. ఇప్పుడు చెప్పండి, దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి అందరికీ తెలిస్తే మంచిదంటారా, దాచబడి ఉంటేనే మంచిది అంటారా? ಈಗ ಹೇಳಿ, ದೇವರು ನಮಗೋಸ್ಕರ ಸಿದ್ಧ ಮಾಡಿರ್ತಕ್ಕಂಥ ಆಲೋಚನೆಗಳು ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಾದರೆ ಅಥವಾ ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ಬಹಿರಂಗ ಪಡಿಸಲ್ಪಟ್ರೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತಾ ಅಥವಾ ಬಚ್ಚಿಡಲ್ಪಟ್ರೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತಾ? అయితే చాలా మంది ఈ వచనాన్ని అపార్థం చేసుకొని ఎలా అనుకుంటున్నారంటే మన నుండి దేవుడు దాచిపెట్టాడు, మనకు తెలియకుండా దాచిపెట్టాడు అనుకుంటున్నారు. కానీ మన కోసమే వీటిని దాచిపెట్టాడు అని వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. ಬಹಳಷ್ಟು ಜನ ತಪ್ಪಾಗಿ ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡು ದೇವರು ಬಚ್ಚಿಟ್ಟಿದ್ದಾರಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಅವರು ಆಲೋಚನೆ ಮಾಡಿಕೊಳ್ತಾರೆ ಹೊರತು ದೇವರು ನನಗೋಸ್ಕರ ಅವುಗಳನ್ನು ಬಚ್ಚಿಟ್ಟಿದ್ದಾನೆ ಎನ್ನುವ ಸತ್ಯವನ್ನು ಅವರು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳೋದಿಲ್ಲ. అందుచేత దేవుడు నీ కొరకు సిద్ధపరిచినవి కొన్ని ఉన్నవి, అవి ఈ కంటికి కనబడవు, ఈ చెవికి వినబడవు, ఈ యొక్క మానవ హృదయానికి అర్థం కాదు. కానీ పరిశుద్ధాత్మని యొక్క సహాయాన్ని నువ్వు తీసుకున్నప్పుడు దేవుడు ఏవేవి సిద్ధపరిచాడో అవన్నీ మనకు రహస్యంగా తెలియజేస్తాడు. ಆದ್ದರಿಂದಲೇ ದೇವರು ಬಚ್ಚಿಟ್ಟಿರುವ ಕೆಲವು ವಿಷಯಗಳು ನಮ್ಮ ಕಣ್ಣಿಗೆ ಕಾಣಿಸುವುದಿಲ್ಲ, ನಮ್ಮ ಕಿವಿಗೆ ಕೇಳಿಸುವುದಿಲ್ಲ, ಮಾನವನ ಈ ಹೃದಯಕ್ಕೆ ಕೂಡ ಅವು ಗೋಚರವಾಗುವುದಿಲ್ಲ. మీరు కూడా దేవుడు మీకు బయలుపరిచిన కొన్ని విషయాలు కానీ లేదు అంటే మీరు అనుకుంటున్నటువంటి కొన్ని ప్రణాళికలు కానీ వెళ్ళి మొత్తం దండోర వేసేసుకోవద్దండి. ಆದ್ದರಿಂದ ನೀವು ಕೂಡ ನಿಮಗೆ ಬರ್ತಕ್ಕಂಥ ಕೆಲವು ಆಲೋಚನೆಗಳು ಅಥವಾ ದೇವರು ನಿಮಗೆ ನೀಡಿರ್ತಕ್ಕಂಥ ಕೆಲವು ವಿಷಯಗಳನ್ನು ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ನಾವು ప్రకటిಸಬಾರದು. కొన్నిసార్లు ప్రజల ఒత్తిడి కూడా ఉంటుంది. అసలు ఒక్క మాట కూడా చెప్పలేదు కదా నువ్వు ఇట్లా వెళ్తున్నావని, లేదా ఫారిన్ వెళ్తున్నావనో, లేదంటే ఫలాంది చేస్తాను అసలు చెప్పలేదే నాకు అంటారు. ಕೆಲವೊಂದು ಸಾರಿ ನಮ್ಮ ಸುತ್ತಮುತ್ತಲಿರುವವರು, ನಮ್ಮ ಪ್ರಜೆಗಳು, ನಮ್ಮ ಸ್ನೇಹಿತರ ಒತ್ತಡ ಕೂಡ ಇರ್ತದೆ. ಒಂದು ವಿಷಯವೂ ಕೂಡ ನಮಗೆ ಹೇಳಿಲ್ವಲ್ಲ, ಇಷ್ಟೊಂದು ಒಳ್ಳೆಯ ವಿಷಯ, ವಿದೇಶಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇರ್ತಕ್ಕಂಥ ಈ ಸುವಾರ್ತೆಯನ್ನು ನಮಗೆ ನಮ್ಮಿಂದ ಬಚ್ಚಿಟ್ರಲ್ಲ ಎಂಬುದಾಗಿ. అయితే అలా వారి ఒత్తిడికి లోనై మనం అందరికీ తెలియజేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకటి వెళ్ళకుండా చేస్తారు. ನಾವು ಅವರ ಒತ್ತಡಕ್ಕೆ ಒಳಗಾಗಿ ನಾವು ಅದನ್ನು ಬಯಲು ಮಾಡಿದಾಗ, ಬಹಿರಂಗಪಡಿಸಿದಾಗ ಅವರೇನು ಮಾಡುತ್ತಾರೆ ಅಂದರೆ ನಮ್ಮ ಉನ್ನತಿಗೆ ಅವರ ಕತ್ತರಿಯನ್ನು ಹಾಕುತ್ತಾ ನಮ್ಮನ್ನು ಮುಂದಕ್ಕೆ ಸಾಗದಂತೆ ತಡೆಯುವ ಅವಕಾಶಗಳಿರ್ತವೆ. దేవుడే ఈ యొక్క నియమాన్ని ఉపయోగించాడు. అదేంటి అంటే సిద్ధపరిచాడు కానీ అందరికీ బయలుపరచలేదు. సమయం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా నీకు ఆయన బయలుపరుస్తాడు. ದೇವರು ಎಲ್ಲವುಗಳನ್ನು ಕೂಡ ಬಚ್ಚಿಟ್ಟಿದ್ದಾನೆ. ಆ ಬಚ್ಚಿಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ಆ ಮರ್ಮಗಳನ್ನು ಪವಿತ್ರಾತ್ಮನ ಮುಖಾಂತರವಾಗಿ ಸಮಯ ಬಂದಾಗ
ತಕ್ಕ ಸಮಯದಲ್ಲಿ ನಿಮಗೆ ಬಹಿರಂಗಪಡಿಸುತ್ತಾನೆ. ఎందుకు ఈరోజు ఈ విషయాలు మనం తెలుసుకుంటున్నామంటే, ఈ ఒక్క వచనాన్ని పట్టుకొని ప్రజలు దేవుడు నాకు ఏమి చెప్పడు అని అజ్ఞానంలో బ్రతుకుతూ, దేవుడు వారి కొరకు ఏవి ఇచ్చాడో, ఏవి సిద్ధపరిచాడో అవి తెలుసుకోకుండా బ్రతుకుతూ వారు వారు ఏ ప్రయోజనం పొందుకోలేకపోతూ ఉన్నారు. ಪ್ರಸ್ತುತ ಕಾಲದಲ್ಲಿ ಪ್ರಜೆಗಳ ಹಲವಾರು ಜನ ಈ ವಚನವನ್ನು ನೋಡಿಕೊಂಡು ದೇವರು ನನಗೆ ಯಾವುದನ್ನು ಹೇಳುವುದಿಲ್ಲ ಅಥವಾ ಬಹಿರಂಗಪಡಿಸುವುದಿಲ್ಲ, ಎಲ್ಲವನ್ನು ಕೂಡ ಬಚ್ಚಿಡುತ್ತಾನೆ ಎಂಬುದಾಗಿ ಅಪಾರ್ಥ ಮಾಡಿಕೊಂಡು ಅವರು ಜೀವಿಸುತ್ತಿದ್ದಾರೆ. ಆದ್ದರಿಂದಲೇ ಈ ವಿಷಯಗಳನ್ನು ನಾವು ಈ ದಿನ ತಿಳಿದುಕೊಳ್ಳುವ ಅವಶ್ಯಕತೆ ಇದೆ. ఫోన్లో ఏమేమి ఉన్నాయి అని తెలియకపోతే ఎలా వాడుకుంటాం? ನಮ್ಮಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಈ ಮೊಬೈಲ್ ಫೋನ್ನಲ್ಲಿ ಯಾವ ವಿಷಯಗಳಿವೆ, ಏನೇನು ಅಪ್ಲಿಕೇಶನ್ಸ್ ಇವೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ತಿಳಿದುಕೊಳ್ಳದೇ ಇದ್ದರೆ ಇದನ್ನು ಯಾವ ರೀತಿಯಾಗಿ ನಾವು ಉಪಯೋಗಿಸ್ತೇವೆ? కార్ అనేది తీసుకున్నప్పుడు ఫీచర్స్ ఏమున్నాయని అడుగుతాం. ನಾವು 4 ಚಕ್ರಗಳ ವಾಹನವನ್ನು ಅಂದರೆ ಕಾರನ್ನು ತೆಗೆದುಕೊಂಡಾಗ ಅದರಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಸೌಕರ್ಯಗಳನ್ನು ನಾವು ತಿಳಿದುಕೊಳ್ಳದೇ ಇದ್ದರೆ ಅದನ್ನು ಹೇಗೆ ಉಪಯೋಗಿಸ್ತೇವೆ? కొన్నిసార్లు ప్రజలు ఏదైనా ఉన్నప్పుడు మన మొబైల్లో కానీ దేంట్లో కానీ చూపించినప్పుడు, అవునా ఇలా చేయొచ్చా, నేను ఇన్ని రోజులు నాకు తెలియదే, ఇది నాకు తెలియక నేను ఇన్ని రోజులు దీన్ని ఉపయోగించుకోలేకపోయాను అంటారు. ಕೆಲವೊಂದು ಸಾರಿ ನಾವು ನಮ್ಮ ಮೊಬೈಲ್ನಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಕೆಲವು ಸೌಕರ್ಯಗಳನ್ನು ಅವರಿಗೆ ತೋರಿಸಿದಾಗ ಅವರು ಹೇಳ್ತಾರೆ, ಹೌದಾ ಈ ರೀತಿಯಾಗೂ ಮಾಡಬಹುದಾ, ಹೀಗೂ ಉಂಟೆ, ನನಗೆ ಗೊತ್ತಿರಲಿಲ್ವಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಅವರು ಹೇಳ್ತಾರೆ. దేవుని యొక్క విషయాలు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన నువ్వు తెలుసుకోకపోతే ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. అసలు ఉన్నాయని నీకు తెలియకపోతే నువ్వు ఎలా దాన్ని వాడుకుంటావు? ದೇವರು ನಮಗೋಸ್ಕರ ಸಿದ್ಧ ಮಾಡಿ ಬಚ್ಚಿಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ವಿಷಯಗಳನ್ನು ನಾವು ತಿಳಿದುಕೊಳ್ಳದೇ ಇದ್ದರೆ ಅವುಗಳನ್ನು ನಾವು ಯಾವ ರೀತಿಯಾಗಿ ನಾವು ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ತೇವೆ? అందుచేత అపవాది మనల్ని అజ్ఞానంలోనే ఉంచే ప్రయత్నం చేస్తున్నాడు ఈ ఒక్క వచనాన్ని ఉపయోగించుకొని. ಆದ್ದರಿಂದಲೇ ಈ ಒಂದು ವಚನವನ್ನ, ಅಂದರೆ ಮೊದಲನೇ ಕೊರಿಂಥದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 9ನೇ ವಚನವನ್ನ ಉಪಯೋಗಿಸಿಕೊಂಡು ಅಪವಾದಿ ನಮ್ಮನ್ನ ತುಳಿತಕ್ಕೆ ಉಂಟು ಮಾಡುತ್ತಾ ನಮ್ಮನ್ನ ನಾವು ಉನ್ನತಿಯನ್ನು ಹೊಂದಲಿಕ್ಕೆ ಹೊಂದದಂತೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. అపవాది ఎలా మోసం చేస్తాడు అంటే కొత్త మాటలు ఉపయోగించాడు, బైబిల్లో ఉన్న వాక్యాలే చెప్తాడు, కానీ ಅಪಾರ್ಥಂ చేసి చెప్తాడంతే. ಅಪವಾದಿ ಮಾಡ್ತಕ್ಕಂಥ ಕೆಲಸವೇನೆಂದ್ರೆ ಆತನು ಹೊಸ ವಿಷಯಗಳನ್ನು ಹೇಳುವುದಿಲ್ಲ, ಸತ್ಯವೇದದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ವಿಷಯಗಳನ್ನೇ ನಿಮಗೆ ತೋರಿಸುತ್ತಾ ಆತನು ನಿಮ್ಮನ್ನು ಮೋಸ ಮಾಡುತ್ತಾನೆ. యేసునే 3 వాక్యాలతో ఎదుర్కొన్నాడు, కానీ మిస్ఇంటర్ప్రిటేషన్ అంటాం, సరైనటువంటి విధంగా ఆపాదించలేదంతే. ಯೇಸುಕ್ರಿಸ್ತನನ್ನ 3 ವಿಷಯಗಳಲ್ಲಿ ಆತನು ಪರೀಕ್ಷಿಸಲಿಕ್ಕೆ ಆತನು ಪ್ರಯತ್ನ ಪಟ್ಟನು. అందుచేత మనం అజ్ఞానంలో ఉండక, ಆದ್ದರಿಂದಲೇ ನಾವು ಅಜ್ಞಾನದಲ್ಲಿರದೆ 9వ వచనంలోనే ఆగిపోక ನಾವು 9ನೇ ವಚನಕ್ಕೆ ನಿಂತುಕೊಳ್ಳದೆ 10వ వచనం కూడా చదువుదాం, 10ನೇ ವಚನವನ್ನು ಕೂಡ ಓದೋಣ. దేవుడు ఆత్మ ద్వారా మనం తెలుసుకుందాం, ದೇವರನ್ನ ನಾವು ಆತ್ಮನ ಮುಖಾಂತರವಾಗಿ ತಿಳಿದುಕೊಳ್ಳೋಣ. దేవుడు మనకి ఏమేమి ఇచ్చాడో అన్నీ తెలుసుకొని జీవితంలో అన్నీ ఆయన కొరకు ఉపయోగించి ఆయన వద్దకు చేరుకుందాం. ದೇವರು ನಮಗೋಸ್ಕರ ಏನೇನನ್ನು ಬಚ್ಚಿಟ್ಟಿದ್ದಾರೋ ಅವೆಲ್ಲವುಗಳನ್ನು ನಾವು ಹೊಂದಿಕೊಂಡು ನಮ್ಮ ಜೀವನ ಪರ್ಯಂತವೂ ಕೂಡ ಆತನಿಗೋಸ್ಕರ ನಾವು ಉಪಯೋಗಿಸಲ್ಪಡೋಣ. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, ఈ యొక్క వాక్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మాతో మాట్లాడినందుకు వందనాలు. నిజమే, నీ ప్రజలమైన మేము జ్ఞానము లేక నశించిపోతున్నామని నీ వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే అపవాది ప్రభా అజ్ఞానంలో ఉంచాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అజ్ఞానంలో ఉంచితే మేము ప్రయోజనకరంగా ఉండమని, వాటిని ఉపయోగించుకోలేమని అపవాది అనుకుంటున్నాడు. గనుక అనేక మందిని ఒక్క వచనముతో కట్టిపడేసి అబద్ధముతో బంధించి ఉంచాడు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనున్న వాక్యం ప్రకారం ఈరోజు ఇదిగో ఈ సత్యం ప్రకటించబడి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ స్వేచ్ఛ స్వతంత్రాన్ని పొందుకున్నారని నేను నమ్ముతున్నాను ప్రభా. తద్వారా వారు నువ్వు ఏం సిద్ధపరిచావో తెలుసుకొని దాన్ని ఉపయోగించుకుందురుగాక అని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.